Hello everyone, welcome to another episode of Cricket Freak. On this episode, we will be just discussing IPL in general because ఇవాల్టి మ్యాచ్ పెద్దంత not too consequential in the context of IPL కాబట్టి. బోర్ కొట్టింది నాకైతే. నేనైతే హెచ్డి లక్నో గెలుస్తుందేమో అనుకున్నా. ఎందుకంటే ఐ థింక్ లక్నో ఇస్ మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ సైడ్. దెన్ బ్యాటింగ్ కూడా ఉన్నారు కానీ ఐ థింక్ కొంచెం రిలయంట్ బౌలింగ్ మీద కూడా. ఆ రోడ్డు మీద ఎవరేస్తే ఉందిరా బౌలర్స్. ఎగ్జాక్ట్లీ బట్ అతని పేరేంటి, మోసిన్ ఖానే ఏం చేయలేకపోయాడు. ఓషన్ సో థింక్ pretty much sums it up. మధ్య మధ్యలో ఇప్పుడు ఈ మధ్య ఐపీఎల్ చూస్తుంటే సింగిల్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మారుతుందేమో గేమ్, ఎటన్నా టర్న్ అవుద్దో ఏమో కానీ ఏం మ్యాచ్ రా. అవునరా బాబు, ఐఎమ్ లైక్ అనేబుల్ టు సీ దీస్ 250 260 ఇంకా అవి కొట్టడం, వాళ్ళు చేస్ చేయడం. ఓకే, కూల్. I think Rohit Sharma coming back also has added a lot to Mumbai అనుకుంటున్నాను నేను, బికాస్ బాగా ఆడాడు చాలా ఈరోజు. బాగా అనిపించింది. యా ఈస్ ప్లేడ్ వెరీ గుడ్. అండ్ లుక్స్ లైక్ హార్దిక్ పాండ్యా ఈరోజు అసలు గ్రౌండ్కే రాలేదంటే ఐఎమ్ హోపింగ్ దట్ హీస్ లీవింగ్ ముంబై. తప్పకుండా మేము రెడీగా ఓ ఉన్నాం, మాకు ఇస్తామంటే కొనుక్కోవడానికి. క్యాప్టెన్సీ ఇవ్వం కానీ, బట్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఐ థింక్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో ఐ హోప్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ద టీమ్. అండ్ ఎవరైనా బెటర్గా కొనుక్కుంటే ముంబైకి కూడా అదే మంచిదేమో అనిపిస్తుంది. బికాజ్ మిగతా ప్లేయర్స్ ఎవరు వాడిని అసలు రెస్పెక్ట్ చేయరు. నో బడీ లైక్ లుక్స్ అప్ టు హిమ్. ఏదో చెప్పిన మాట విందాం అన్నట్టు కూడా ఉండరు. సో దర్ ఇస్ లిటరీ నో పాయింట్ ఇన్ హిమ్ క్యాప్టెనింగ్ దట్ టీమ్. ఎందుకంటే కొంచెం యంగ్స్టర్స్ ఉన్న టీంలో ఉండగలిగితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎక్సైటెడ్ ఐ వాజ్ టు వాచ్ ఐపీఎల్ గేమ్స్ వాజ్ లాస్ట్ వీక్, ఎందుకంటే కొంచెం అనుకోని సంఘటనలు జరిగాయి కాబట్టి. సన్ రైజ్ గేమ్ అయితే అప్పుడప్పుడు ఇట్లాంటి లెస్ దాన్ 200 మ్యాచ్లు అవుతుంటాయి కాబట్టి, బట్ వాళ్ళు కొంచెం దగ్గరకు వస్తారేమో అనుకున్నా. బట్ కేకేఆర్ చాలా ఈజీగానే ఫినిష్ చేసింది. డూ యూ సీ అ సిమిలారిటీ బట్ ఇన్ గుజరాత్ వాళ్ళకి అప్రోచ్? గెలిచే విధానమా ఫస్ట్ అయితే జేసన్ వాళ్ళని తెప్పించి చాలా మంచి పని చేశారు. నథింగ్ రాంగ్ విత్ గ్లెన్ ఫిలిప్స్ కానీ వాడు వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో ఉండే అండ్ ఆల్సో రియల్లీ గుడ్ బ్యాటర్. బౌలింగ్ అండ్ ఎస్పెషల్ గుజరాత్ పిచ్చెస్ కి అయితే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బౌలింగ్. వాడి స్లో కటర్స్ కానీ పేస్ కూడా వెళ్తాడు మోర్ లైక్ వైశాఖ్. ఈ వీక్ రాబోయే గేమ్స్ లో సాత్విక్, వాట్ ఆర్ ద గేమ్స్ దట్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్? అంటే ఆర్సీబీ అని కాదు కానీ లక్నో ఇంకా ఇంకా వరుసగా ఎన్ని ఓడిపోవాలని చూస్తుందో చూడాలనుంది. ఒక్కటన్నా గెలవదా నేను. అది ఆర్సీబీ మీద ఎందుకు అవ్వకూడదు అని. ఐ థింక్ నైస్. ఒకవేళ చెన్నై మీద ఢిల్లీ గెలిచి ఆర్ఆర్ మీద జీటీ గెలిస్తే ఐ థింక్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది టేబుల్.